రాత్రి నిశ్శబ్దంగా ఉంది. గడియారం మెల్లగా టిక్ టిక్ అంటూ ముందుకు కదులుతోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక ప్రశ్న చాలా గట్టిగా వినిపిస్తోంది. ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారు అనే మాట ప్రతి ఫంక్షన్లో, ప్రతి ఫోన్ కాల్లో, ప్రతి బంధువు నోటి నుంచి అదే ప్రశ్న, అదే నవ్వులు, అదే ఒత్తిడి. కానీ ఆ నవ్వుల వెనుక నిలబడి ఉన్న సునీత ముఖంలో మాత్రం ఒక అజ్ఞాత భయం కనిపిస్తుంది. ఎవరికీ అర్థం కాని ఒక నిశ్శబ్దం ఆమె కళ్ళల్లో తిరుగుతోంది. ఆమె భర్త కార్తిక్ మొదట్లో నవ్వుతూ తీసుకున్నాడు. ఇంకా టైం ఉంది అని అందరికీ చెప్పేవాడు. కానీ నెలలు గడిచాయి, సంవత్సరాలు దాటిపోయాయి. అదే ప్రశ్నలు మాత్రం ఆగలేదు. ఆ ప్రశ్నలతో పాటు కార్తిక్ మనసులో కూడా చిన్న చిన్న అనుమానాలు పెరగడం మొదలయ్యాయి. ఆమె ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది అనే ఆలోచన అతన్ని నిద్రపోనివ్వలేదు. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో మాటలు ఎక్కువగా వినిపించాయి. నువ్వు నిజంగా పిల్లలు వద్దు అనుకుంటున్నావా అని కార్తిక్ అడిగినప్పుడు సునీత ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. కానీ మాట మాత్రం బయటకు రాలేదు. నేను నీకు అర్థం కాలేకపోతున్నానా అన్నాడు అతను కొంచెం కోపంగా. ఆ కోపంలో బాధ ఉంది, ఆ బాధలో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమ కూడా ఆ క్షణంలో ఆమెకు భయంగా అనిపించింది. ఎందుకంటే ఆమె చెప్పబోయే నిజం అతన్ని దూరం చేసేస్తుందేమో అన్న భయం ఆమె గుండెల్లో కొట్టుకుంటోంది. ఆ రాత్రి సునీత నిద్రపోలేదు. కార్తిక్ పక్కనే పడుకున్నా కూడా ఆమె మనసు మాత్రం చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఆమె పుట్టినరోజు ఇంట్లో పండుగ జరగాల్సింది. కానీ ఆ ఇంట్లో నిశ్శబ్దం పరుచుకుంది. ఒక చిన్న పసిపాప రోదన వినిపిస్తోంది. కానీ ఆ రోదనలో ఆనందం లేదు. ఎందుకంటే ఆ పాప పుట్టిన క్షణంలోనే ఒక ప్రాణం ఆగిపోయింది. అమ్మ ఇక లేరు అని చెప్పిన ఆ మాట ఆ ఇంటి గోడల మీద ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఆ పాపకు పేరు పెట్టిన వాళ్ళకన్నా ఆమె కథ పెట్టిన వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ పిల్లని కనడం కోసం తల్లి చనిపోయింది అని కొందరు జాలిగా చెప్పేవారు. పుట్టగానే తల్లిని తిన్న పిల్ల అని కొందరు తెలియకుండా గుచ్చే మాటలు చెప్పేవారు. ఆ మాటల అర్థం తెలియని వయసులో ఆమె నవ్వేది. కానీ అర్థం తెలిసిన వయసుకు వచ్చేసరికి ఆ మాటలు ప్రతి అక్షరం ఆమె గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళులా మారిపోయింది. పాఠశాలకు వెళ్ళిన రోజుల్లో, పండగ సమయంలో ఇతర పిల్లలు అమ్మా అని పిలిచిన ప్రతిసారి ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించేది. కానీ ఆ పిలుపు ఎవరి కోసం అనేది తెలియక ఆమె మౌనంగా నిలబడిపోయేది. ఇంట్లో పెద్దలు ఆమెను జాలిగా చూసేవారు. కొందరు ప్రేమతో తల నిమిరేవారు. కానీ ఆ జాలి ఆమెకు ఓదార్పు ఇవ్వలేదు. ఎందుకంటే ఆ జాలి వెనుక ఎప్పుడూ ఒకే మాట వినిపించేది, నీ కోసం నీ అమ్మ చనిపోయింది అని. ఆ మాటలు రోజు వింటూ వింటూ ఒకరోజు ఆమె అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది. నేను పుట్టకపోతే నా అమ్మ బ్రతికుండేదే అనే ప్రశ్న ఆమె గుండెల్లో గట్టిగా వినిపించింది. ఆ ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆ ప్రశ్నే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి ఆమె తన మీదే ఒక నిశ్శబ్ద నింద వేసుకుంది. తాను చేసిన తప్పు ఏమీ లేకపోయినా తన పుట్టుకనే ఒక తప్పు అనిపించుకుంది. సంవత్సరాలు గడిచాయి. ఆమె పెద్దదైంది, పెళ్ళయింది. అందరూ మళ్ళీ అదే ప్రశ్న అడగడం మొదలుపెట్టారు, గుడ్ న్యూస్ ఎప్పుడు అని. ఆ ప్రశ్న వినగానే ఆమె ముఖంలో ఒక చిన్న నవ్వు కనిపించింది. కానీ ఆ నవ్వు వెనుక ఒక పాత గాయం మళ్ళీ రక్తం కారడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమెకు పిల్లలంటే ఇష్టం లేక కాదు, ఆమెకు మదర్హుడ్ అంటే ఆనందం కాకుండా ఒక భయం. ఒక ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకురావడానికి ఇంకొక ప్రాణం పోవాల్సి వస్తే అనే ఆలోచన ఆమెను రాత్రిళ్ళు నిద్రపోనివ్వలేదు. ఒకరోజు ఆమె ఒంటరిగా కూర్చొని చాలాసేపు ఆలోచించింది. తన చిన్నప్పటి ప్రతి జ్ఞాపకం, ప్రతి మాట,
ప్రతి బాధ ఒక్కొక్కటిగా ఆమె ముందుకు వచ్చింది. నీ వల్ల మీ అమ్మ చనిపోయింది అని వినిపించిన ప్రతి వాక్యం మళ్ళీ మళ్ళీ ఆమె గుండెల్లో గుచ్చుకుంది. ఆ బాధతోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అది ప్రపంచానికి అర్థం కాని నిర్ణయం కావచ్చు, కానీ ఆమె గుండెకి మాత్రం అది సరైనదే అనిపించింది. రేపు నా కూతురు కూడా నాలాగే అద్దం ముందు నిలబడి నేను పుట్టకపోతే నా అమ్మ బ్రతికుండేదా అని అడగకూడదు. నా వల్ల ఇంకో చిన్న గుండె ఇలా పగలకూడదు. నేను అనుభవించిన ఈ నిశ్శబ్ద నింద ఇంకెవ్వరూ అనుభవించకూడదు అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఆమెకు పిల్లలు వద్దు అనిపించడం కాదు, కానీ ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం కోల్పోయే భయం, ఒక చిన్న పాప గుండెల్లో జీవితాంతం ఉండే బాధ, అది మళ్ళీ పుట్టకూడదనే ఆలోచన. ఆ రోజు నుంచి ఆమె ప్రతిసారి నవ్వింది, కానీ ఆ నవ్వులో ఒక బాధ దాగి ఉంది. ఆమె ప్రతిసారి తర్వాత చూద్దాం అని చెప్పింది, కానీ ఆ మాట వెనుక ఒక గాయం దాగి ఉంది. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయం సెల్ఫిష్ కాదు, అది ఒక చిన్న గుండె పగలకుండా కాపాడే ప్రయత్నం. ఆమె ఆ నిర్ణయాన్ని తన గుండెల్లో దాచుకొని రోజులు గడిపింది. బయటకి చూస్తే అన్నీ సరిగానే ఉన్నట్టు అనిపించేది, కానీ లోపల మాత్రం ప్రతి ప్రశ్న, ప్రతి జ్ఞాపకం ఆమెను మెల్లగా పగలగొడుతూనే ఉంది. చివరకు ఒక రాత్రి ఆమె ఇక ఆ బాధను ఒంటరిగా మోసుకోలేకపోయింది. కార్తీక్ ముందు కూర్చుంది. చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నాకు సమాధానం ఉంది, కానీ చెప్పటానికి ధైర్యం లేదు అని మొదలుపెట్టింది. ఆ ఒక్క మాటతోనే కార్తీక్ హృదయం కదిలిపోయింది. ఆమె చిన్నప్పటి నుంచి విన్న ప్రతి మాటను, తన గుండెల్లో మిగిలిన ప్రతి గాయాన్ని, నా వల్లే నా అమ్మ చనిపోయింది అని తనను తాను ఎలా నిందించుకున్నదో ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టింది. ప్రతి వాక్యం బయటకు రావడం అంటే ఆమె గుండె నుంచి ఒక్క ముక్క తెగిపోవడం లాంటిదే. నాకు పిల్లలు వద్దు కార్తీక్, ఎందుకంటే నాకు భయం. నేను కూడా నా అమ్మలాగే పోతానేమో అన్న భయం. రేపు నా కూతురు కూడా నాలాగే అద్దం ముందు నిలబడి నేను పుట్టకపోతే నా అమ్మ బ్రతికుండేదే అని ఏడవకూడదు అని ఆమె గట్టిగా ఏడ్చేసరికి ఆ ఇంట్లోని గాలి కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె తన బాధ అంతా బయటపెట్టిన తర్వాత ఆ ఇంట్లో కొంతసేపు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. సునీత కళ్ళల్లో ఇంకా కన్నీళ్లు ఆగలేదు. ఆమె గుండెలో ఏళ్లుగా దాచుకున్న భయం ఒక్కసారిగా బయటికి వచ్చేసరికి ఆమె చాలా అలసిపోయినట్టు అనిపించింది. కార్తీక్ మాత్రం ఆమె మాటలు విన్న తర్వాత వెంటనే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని ఒక నిజం ఇప్పుడు అతని ముందే నిలబడి ఉంది. కొంతసేపటి తర్వాత అతను మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. ఆమె తలపై చెయ్యి వేసి చాలా నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సునీత, నువ్వు నీ అమ్మను కోల్పోయావు, అది చాలా పెద్ద బాధ, కానీ నువ్వు ఒక విషయం తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పగానే ఆమె మెల్లగా అతని వైపు చూసింది. మీ అమ్మ నిన్ను ఈ లోకానికి తీసుకురావడానికి తన ప్రాణం పెట్టింది అంటే అది ఓటమి కాదు సునీత, అది తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూపించే ఒక ఉదాహరణ. ఒక ఆడపిల్ల తల్లి అవ్వడం అంటే అది కేవలం బిడ్డని కనడం మాత్రమే కాదు, నవమాసాలు తన శరీరాన్ని మార్చుకుంటూ ప్రతిరోజు కొత్త నొప్పిని భరిస్తూ తనలో పెరుగుతున్న ఒక చిన్న ప్రాణం కోసం తన సౌకర్యాలన్నీ వదులుకోవడం అని అతను చెప్పిన ప్రతి మాట ఆమె గుండెల్లో మెల్లగా తాకింది. ఉదయం లేచిన క్షణం నుంచి వాంతులు, తినలేకపోయే రోజులు, రాత్రిళ్ళు నిద్ర పట్టని బాధ, శరీరం మొత్తం నొప్పులతో అలసిపోవడం. కానీ ఆ బాధ మధ్యలో కూడా ఒక తల్లి తన కడుపుపై చెయ్యి వేసుకొని నా బిడ్డ బాగుంది కదా అని మాత్రమే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆమెకు తన నొప్పి కంటే తన బిడ్డ ప్రాణం ముఖ్యం కాబట్టి అని కార్తీక్ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నువ్వు చెప్తున్నావు కదా ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం పోతుందేమో అని, కానీ నిజం ఏంటంటే సునీత,
ప్రతి తల్లి తన ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి కూడా ఇంకో ప్రాణాన్ని ఈ లోకానికి తీసుకురావడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే ఆమెకి అది భయం కాదు, ప్రేమ. ఆ ప్రేమే ఆమెకి ధైర్యం ఇస్తుంది అని అతను గట్టిగా అన్నాడు. సునీత కళ్ళలోని భయం మెల్లగా కరిగిపోవడం మొదలైంది. ఎందుకంటే ఈసారి ఎవరో ఆమెను బలవంతం చేయటం లేదు. ఆమె భయాన్ని అర్థం చేసుకొని దానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ అమ్మ నిన్ను ఈ లోకానికి తీసుకువచ్చింది అంటే ఆమె నీ వల్ల చనిపోయింది కాదు, ఆమె నీ కోసం బ్రతికింది. చివరి క్షణం వరకు నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకురావడం కోసం పోరాడింది. ఆమె ఓడిపోలేదు సునీత, ఆమె గెలిచింది. ఎందుకంటే నువ్వు ఈరోజు బ్రతికున్నావు. సునీత, నువ్వు మీ అమ్మని కోల్పోయిన రోజు గురించి ఒక్కసారి వేరే కోణంలో ఆలోచించావా? ఆ చివరి క్షణంలో మీ అమ్మ గుండెల్లో ఏం జరిగిందో ఊహించావా అని కార్తీక్ మెల్లగా అడిగాడు. అతని గళం నిదానంగా ఉంది, కానీ ప్రతి మాట గుండెల్లోకి దిగిపోతుంది. ఆసుపత్రి గదిలో ప్రాణం మెల్లగా జారిపోతున్న ఆ క్షణంలో కూడా ఒక తల్లి తన గురించి ఆలోచించే సునీత. ఆమె చివరి ఊపిరి వరకు తన బిడ్డ గురించే ఆలోచిస్తుంది. మీ అమ్మ కూడా అలానే అనుకొని ఉండొచ్చు. నేను బ్రతకలేకపోతున్నా, కానీ నా కూతురు బ్రతకాలి, ఆమె ఈ ప్రపంచాన్ని చూడాలి అని. అతను ఒక క్షణం ఆగి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. ఇంకో విషయం తెలుసా సునీత, ఒక తల్లి గుండె చివరి క్షణంలో కూడా ప్రేమతోనే నిండిపోతుంది. బహుశా మీ అమ్మ ఇలా అనుకొని ఉండొచ్చు, దేవుడా, మళ్ళీ జన్మ ఉంటే ఈసారి నేను నా కూతురికి తల్లిగా కాకుండా కూతురిగా పుట్టాలి. నేను తల్లిగా నా బిడ్డకి అందించలేకపోయిన ప్రేమను ఆమె చేతుల్లో ఒక కూతురిగా పొందాలి అని. ఆ మాటలు విన్న క్షణంలో సునీత ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఒక్కసారిగా నిండిపోయాయి. కార్తీక్ మళ్ళీ మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది ఓటమి కాదు సునీత, అది ఒక తల్లి ప్రేమకి ఉన్న అంతం లేని పరిమితి. తన ప్రాణం పోయే క్షణంలో కూడా తన బిడ్డని వదిలిపెట్టడం కాదు, ఇంకో జన్మలో కూడా అదే బంధం కావాలని కోరుకునే ప్రేమ. మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేదు. ఆమె ప్రేమగా నీ కూతురిగా ఎప్పుడు రావాలని ఎదురు చూస్తోంది అని కార్తీక్ మాటలు ఒక్కొక్కటిగా ఆమె గుండెల్లో గుచ్చుకున్న గాయాలను నయం చేయడానికి మొదలుపెట్టాయి. నువ్వు భయపడడం సహజం, కానీ ఆ భయం నీ జీవితాన్ని ఆపేస్తే అది మీ అమ్మ చేసిన త్యాగాన్ని చిన్న చూపు చూసినట్టే అవుతుంది. ఎందుకంటే ఆమె నిన్ను ఈ లోకానికి తీసుకువచ్చింది. నువ్వు కూడా ఒకరోజు అదే ప్రేమతో, అదే ధైర్యంతో ఇంకో ప్రాణానికి జీవం ఇవ్వాలి అని అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాటలు విన్న తర్వాత సునీత కళ్ళలో కన్నీళ్లు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారి ఆ కన్నీళ్ళల్లో భయం లేదు, ఒక కొత్త అర్థం ఉంది. తన తల్లి చేసిన త్యాగం వెనుక ఉన్న ప్రేమ అర్థం అవ్వడం మొదలైంది. కొన్ని రోజులు, కొన్ని రాత్రులు ఆమె ఆలోచించింది. తన భయం, తన తల్లి ప్రేమ, కార్తీక్ మాటలు ఇవన్నీ కలిసిపోయి ఆమె గుండెలో ఒక కొత్త నిర్ణయంగా మారాయి. ఒకరోజు ఆమె మెల్లగా కార్తీక్ దగ్గరకు వెళ్ళి అతని చేతిని పట్టుకొని, నాకు ఇంకా భయం ఉంది, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. తల్లి అవ్వడం అంటే భయం కాదు, ఒక ప్రేమ. నేను ప్రయత్నిస్తాను అని చెప్పింది. ఆ మాట విన్న క్షణంలో కార్తీక్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఎందుకంటే అతను గెలిచింది తన మాటలతో కాదు, ఆమె గుండెల్లో ఉన్న భయంపై ప్రేమ గెలిచింది. 9 మాసాల తర్వాత అదే ఇంట్లో ఒక చిన్న పసిపాప రోదన వినిపించింది. ఆ రోదనలో జీవం ఉంది, ఒక కొత్త ఆరంభం ఉంది. సునీత చేతుల్లో తన బిడ్డని పట్టుకొని మెల్లగా నవ్వింది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి అర్థమైంది, తల్లి అవ్వడం అంటే ప్రాణాన్ని కోల్పోవడం కాదు, ప్రాణానికి అర్థం ఇవ్వటం అని. తల్లి 9 మాసాలు మోసేది కేవలం ఒక బిడ్డని కాదు, ప్రేమను, ధైర్యాన్ని, జీవితం అనే అద్భుతాన్ని. ఒక తల్లి విలువ మీకు అర్థమైతే ఒక చిన్న లైక్ చేయండి.
ఈ కథ ఇంకో కూతురి గుండెల్లోకి చేరాలంటే తప్పకుండా షేర్ చేయండి. మీ అమ్మ గురించి ఒక్క మాటలో కామెంట్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.